హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో కంటిన్యూటీ ఈక్వేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏంటంటే చూడండి, కంటిన్యూటీ ఈక్వేషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ నుంచి ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది డెరైవ్ చేయబడింది. ఓకే, according to continuity equation, when a fluid is flowing continuously through a pipe or a channel, the mass of the fluid passing per second in the same is the same at a section. Okay, same at all section. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇదే ఒక పైప్ అనుకుంటే దీని నుంచి వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటే మనకి ఫ్లో ఆఫ్ మాస్ పర్ సెకండ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే సేమ్గా ఉంటుంది. ఇక్కడ ఎంతైతే మాస్ ఫ్లో అవుతుందో అవుట్ అయ్యేది కూడా సేమ్ మాస్ అవుట్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్ట్రా మాస్ అనేది మనకి యాడ్ అవ్వదు కదా. ఓకే, మనం ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అనుకుంటే ఇది ఎగ్జిట్ అనుకుందాం. ఫ్లూయిడ్ యొక్క అవుట్లెట్, ఇది ఫ్లూయిడ్ యొక్క ఇన్లెట్ అనుకుంటే ఇక్కడ ఫ్లూయిడ్ ఇన్లెట్ దగ్గర డయామీటర్ D1 ఉంది, పైప్ యొక్క డయామీటర్ D1 ఉంది, ఇక్కడ పైప్ యొక్క డయామీటర్ D2 ఉంది. ఓకే, ఇక్కడ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ఓకే ρ1 ఉంటే అండ్ ఏరియా A1 ఉంటే వెలాసిటీ V1 ఉంటే అవుట్ అయ్యే దగ్గర డెన్సిటీ ρ2 A2 V2 ఉన్నాయి. ఓకే, బట్ ఇక్కడ వెలాసిటీ ఒకటి, ఇక్కడ వెలాసిటీ ఒకటి, ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ. ఎందుకంటే ఇక్కడ మనం డిక్రీజ్డ్ ఇన్ ఏరియా అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం కంటిన్యూటీ ఈక్వేషన్ని తెలుసుకుందాం. చాలా ఈజీ అనమాట. కన్సిడర్ ద ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ త్రూ ఏ పైప్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, ρ1 అంటే ఏంటి? మాస్ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎట్ ఏ సెక్షన్, ఆల్రెడీ చెప్పాను. ఏ అంటే ఏరియా ఆఫ్ ద పైప్ ఎట్ సెక్షన్, V అంటే మీన్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఎట్ ఏ సెక్షన్ 1. ఓకే, అండ్ సిమిలర్లీ ρ2 A2 V2 కూడా సేమ్ మాస్ డెన్సిటీ, ఏరియా, వెలాసిటీ. ఓకే, ఫర్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అయితే మనకి మాస్ ఫ్లో రేట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫర్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి మాస్ ఫ్లో రేట్ ఎట్ సెక్షన్ 1, ఇది కదా సెక్షన్ 1. ఎట్ సెక్షన్ 1 చూసుకుంటే ρ1 A1 V1. ఓకే, మాస్ ఫ్లో రేట్. అండ్ మాస్ ఫ్లో రేట్ సెక్షన్ 2 ఏమవుతుంది? ρ2 A2 V2. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ద్వారా ρ1 A1 V1 ఈజ్ ఈక్వల్ టు ρ2 A2 V2 ఫర్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. ఓకేనా? ఇప్పుడు కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అయితే ρ1 A1 V1 ఈజ్ ఈక్వల్ టు ρ2 A2 V2 అనేది కంటిన్యూటీ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ ρ1 A1 V1 ఈజ్ ఈక్వల్ టు ρ2 A2 V2. ఇప్పుడు ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి కంటిన్యూటీ ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్కి దిస్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ కంటిన్యూటీ ఈక్వేషన్. ఫర్ ఇన్కంప్రెసిబుల్ లిక్విడ్, ఇన్కంప్రెసిబుల్ అంటే డెన్సిటీ సేమ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ρ1 ఈజ్ ఈక్వల్ టు ρ2 అవుతుంది. సో దెన్ మన కంటిన్యూటీ ఈక్వేషన్ ఏమవుతుంది? ρ1 A1 V1 ఈజ్ ఈక్వల్ టు ρ2 A2 V2 అనేది రో సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుట్ చేస్తే A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2 అవుతుంది. ఓకేనా? అంతే, చాలా సింపుల్ అనమాట. ఫర్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి ρ1 A1 V1 అయితే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2 అవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.